సోమ మరియు శుక్రవారం రోజుల్లో స్త్రీలు ఉపవాస దీక్షను ఎందుకు పాటించాలి? ఉపవాసాన్ని ఏ రోజైనా పాటించవచ్చు, కానీ సోమ మరియు శుక్రవారం రోజులు స్త్రీలు ఉపవాసము చేయుటకు చాలా మంచి రోజులై ఉన్నాయని. సోమవార వ్రతం వివాహానికి అనుకూలమైన సంబంధాన్ని తేవడమే కాక కుటుంబ క్షేమానికి, పిల్లల అభివృద్ధికి ఎంతోగానో దోహదపడుతుంది. ఈ రోజు ఆరాధన యొక్క కేంద్రీకరణ అంతా ఉమాశంకరుల పైనే ఉంటుంది. ఉమాశంకరులు లేక మరియే ఇతర దంపతులైన దేవతల యొక్క ఆరాధన వలన సిరి సంపదలు, సౌభాగ్యము వంటి వరాలు చేకూరడమే కాక కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి ఆకర్షణీయంగా దోహదపడుతుంది. ఉమాశంకరుల పూజను నిత్యము నిష్ఠతో, ఆనంద భక్తి విశ్వాసాలతో శ్రద్ధగా చేస్తూ వారి యొక్క దివ్యసాన్నిధ్యము భావనలో మునిగి ఉంటే ఎంతో ఆనందాన్ని మరియు తృప్తిని పొందుతారు. శుక్రవారం రోజు చేయు ఉపవాసము అమ్మవారిని ప్రసన్నం చేయడానికి చేయడం జరుగుతుంది. మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, సంతోషీమాత మొదలగు స్త్రీ దేవతలను ప్రసన్నం పరచుటలే ఈ రోజు పూజాది కార్యాలను చేయడం జరుగుతుంది. సోము మరియు శుక్రవారాల రోజుల్లో చేయు ఉపవాసాది పూజా పునస్కారాలు భక్తులకు క్రమశిక్షణ మరియు ఆత్మస్థైర్యము నిస్తాయి. మానసిక చింతలు దూరమై ప్రశాంతత పొందుతారు. ఇలాంటి దైవ కార్యాలలో కుటుంబమంతా ఆనందము, సంతృప్తి, శాంతి పొందుతుందని భావిస్తారు.